ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. మహారాష్ట్రలో మృత్యు ఘోష వినిపిస్తోంది. రాయగఢ్ జిల్లా అంబైనాలి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రయాణికుల కారు అదుపు తప్పి లోయలో దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ విషాదకర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది. సతారా జిల్లాకు చెందిన 8 మంది వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారు. వీరంతా దాపోలి ప్రాంతం నుంచి తమ సొంత ఊరికి బయలుదేరారు. ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ అంబేనాలి ఘాట్ రోడ్డు మలుపుల వద్ద పరిస్థితి మారింది. ఘాట్ రోడ్డు కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. వాహనం ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న లోతైన లోయలోకి పడిపోయింది. దాదాపుగా 1000 అడుగుల లోతులో కారు పడిపోవడంతో ప్రయాణికులకు ఏమాత్రం అవకాశం దక్కలేదు. కారు లోయలో పడగానే ప్రయాణికులంతా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన సంఘటన స్థలానికి రెస్క్యూ టీం చేరుకుంది. లోయ చాలా లోతుగా ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలిగింది. తీవ్రంగా శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం ఎలా జరిగింది, డ్రైవర్ తప్పిదమా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘాట్ రోడ్డుపై ప్రయాణించే వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అప్పటి వరకు సంతోషంగా ప్రయాణం చేసిన వారు విగత జీవులుగా మారడం అందరినీ కలిచివేసింది. స్థానిక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వేగ నియంత్రణ పాటిస్తేనే ఇలాంటి ఘోరాలను అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.